కార్యక్రమం తెల్ల షర్ట్ బ్యాగ్ తీసుకుని డ్రైవర్ గురించి గౌరవం గురించి ఫస్ట్ మాట్లాడాలి అని కోరుకుంటూ క్లాస్ కొడుతున్నాను. ఫస్ట్ నేను కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇందాక చాలా మంది ప్రజాప్రతినిధులు తర్వాత ఆఫీసర్స్ కూడా మాట్లాడుతూ కొన్ని స్కీమ్స్ గురించి ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మీకు కూడా అవగాహన ఉంది అనేది నేను భావిస్తున్నాను. బట్ దీంట్లో ఒక 2-3 పాయింట్స్ మీకు తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. మీ అందరికీ రైతు భరోసా, మహిళా లక్ష్మి, గ్రీన్ జ్యోతి వాటి గురించి మీరు విని ఉన్నారు. చాలా మంది లబ్ధిదారులు కూడా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ అంశం, మీరు ప్రతిసారి ప్రజావాణి కానివ్వండి, ఇంకా వేరే వేదికలు కానివ్వండి, మీరు అడిగేది ఏంటంటే జనవరి 2024లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో మేము మా దరఖాస్తు ఇవ్వలేకపోయాము కాబట్టి మాకు ఉచిత కరెంట్ లేదా మహాలక్ష్మి సిలిండర్ రావట్లేదు. దయచేసి ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉంటాయి. మీ దరఖాస్తు ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే అప్పుడు కూడా మేము 2 సార్లు ఆ కౌంటర్స్ ఓపెన్ చేశాము. సరే, ఒక 1-2% తప్పని పరిస్థితిలో మీరు మీ దరఖాస్తు మిగిలిపోయి ఉంటే ఆ ఎంపీడీఓ ఆఫీస్లో దయచేసి జమ చేయండి. ఇంద్రమ్మ ఇల్లు విషయానికి వస్తే, ఇంద్రమ్మ ఇల్లు విషయంలో మన బోధన్ నియోజకవర్గంలో నేను ఇటీవల 326 ఇల్లు క్యాన్సిల్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేశాను ఎవరు చెప్తారు? 326 ఎందుకంటే 7 నెల ప్రొసీడింగ్ ఇచ్చినా కూడా అసలు ఒక ముక్కుపోలే అట్లా 10 మొదలు చేయదు. సో మా దగ్గర ఇంకా 405 దరఖాస్తు నుంచి అర్హులని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. వారికి కొత్త శాంక్షన్ ఇవ్వబోతున్నాము. సో దయచేసి ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా గమనించాలి. మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత 7 నెలలు కూడా మీరు పని మొదలు చేయకపోతే దాని అర్థం ఏంటి? మీకు అవసరం లేదంటే. సో దయచేసి అది చేయకండి. ఈ స్కీమ్ అంటే బహుపేద వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం. సో తప్పకుండా వారికి ఒక ఇల్లు ఉండాలి. మన తెలంగాణ, మన నిజామాబాద్, బోధన్, గుడిశిల లేని ప్రాంతాలుగా ఒక గుర్తింపు రావాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. రెండోది, కొంతమంది పేమెంట్ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి, శాంక్షన్ ఒకసారి వచ్చింది, ఒక పేమెంట్ పడిన తర్వాత హౌసింగ్ మన పేమెంట్ పడిన తర్వాత సెకండ్ 3 అంటే దాని తర్వాత విడుదలలో పడాల్సిన డబ్బు పడలేదు. ఇలాంటి వాటికి ముందరే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎంపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పేమెంట్ పడింది అంటే మనం రాష్ట్ర ప్రభుత్వంగా మేము అధికారిగా ఒప్పుకున్నట్టే, దాట్ మీకు అర్హత ఉంది, మేము ప్రొసీడింగ్ ఇచ్చాము. సో ఇలాంటి వాటిని తప్పకుండా మనం పేమెంట్కి పంపాలి. మేము ఎలాంటిది పేమెంట్ మళ్ళీ ఆపు. రెండోది, మనకి ఏదైతే కొన్ని కేసెస్లో హౌసింగ్ ఏజ్ వచ్చి ఫోటో దిగడం లేదు, లేదా ఆయన వేరే కారణాలు ఉన్నారు, వేరే పనిలో ఉన్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు యాప్ తయారు చేసి డౌన్లోడ్ చేయండి. అందులో ఎలాంటివి వివరాలు అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్తో ఒక ఓటీపీ వస్తుంది, మీరే ఫోటో దిగి అక్కడికి పంపించవచ్చు. మీరు ఏ గారి మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో దయచేసి దీన్ని గమనించండి. మీరు ఏ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కలెక్టర్ అనుమతి అవసరం లేదు. మీరే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో మీరు ఫోటో దిగి పంపుకోవచ్చు. ఇదొక మనకి ఇందాక డిపిఓ గారు కూడా చెప్పారు, మనకి ఒకటి అల్పాహారం, దాంతోపాటు మధ్యాహ్నం భోజనం మన డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ వరకు కూడా పిల్లలకి ఇవ్వబోతున్నాము. ఇప్పుడు మీ తరఫున మేము మాకు ఒక కోరిక ఉంది, చెప్పవచ్చా? అవన్నీ లేకపోతే बताइए, एक गुजारिश थी आप लोगों से, నాది ఒక రిక్వెస్ట్ ఉండే, మనకి వచ్చే నెలలో అంటే వచ్చే వారాల్లో మనం జయశంకర్ వడిబాట అనేది కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాము. దాంట్లో తప్పకుండా ఎవరైనా అంగన్వాడీ నుంచి ఎవరైతే పిల్లలు ప్రాథమిక విద్యార్థి లేదా ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారో ఒక్కసారి
మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకి ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ అక్కడ నమోదు చేసి చూడండి. మన బోధనలో మన తెలంగాణలో 93% పాస్ పర్సెంటేజ్ వచ్చింది 10th లో. సో అది నిజంగా అద్భుతమైన రిజల్ట్. ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ కి పంపకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక నెల అయినా నమోదు చేయండి. ఓకే, చూసి నమోదు చేసి మీరే చూడండి. ఓకే, మీకు నచ్చకపోతే పర్వాలేదు, నేను మిమ్మల్ని ఎక్కడ ఉంచలేదు బలవంతంగా. జస్ట్ ట్రై చేయండి. అండ్ బడి బాటల్లో అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు. వారితో నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మీరు 6 years 5 years పిల్లలు ఆ ఏజ్ దాటిన వాళ్ళని తప్పకుండా ఒకసారి నియరెస్ట్ స్కూల్కి మ్యాచ్ చేయండి. మా హెడ్ మాస్టర్స్కి కూడా మేము చెప్తాము. బట్ ఎక్కడ కూడా ఆ గ్యాప్ రాకుండా చూడండి. విద్యాశాఖలో ఆల్రెడీ ఉన్న కొంతమంది మీ అందరూ హాజరయ్యారు. మనం బెల్లాల్ గ్రామంలో ఒక పెద్ద 200 కోట్ల ఆదాయ ఖర్చుతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మొదలు చేస్తున్నాము. అందులో మెరుగైన విద్య ఎలా ఇవ్వాలనేది మన తెలంగాణ కాదు, దేశం యొక్క ఆదర్శంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ 22 ఎకరాల్లో కడుతున్న అది రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. అదేవిధంగా మన నవీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏ బోర్డర్స్ కోసం ఒక మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ స్టేట్ మోడల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మోడల్ చేస్తున్నాము. పెట్టేసేయండి, మనం టీజీఐబీసీకి ఇచ్చేద్దాం. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఆక్రమణ రవాణాకి దయచేసి మీరు కూడా పాల్పడకండి. మంచి పేరు ఈ ప్రాంతానికి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనలు దీన్ని ప్రవేశపెట్టింది. మన పక్కన రాష్ట్రం పేరు తీసుకోండి, అట్లా విడిగా జరుగుతాము. దయచేసి అది ప్రోత్సహించాలి. ఇది ఇసుక విషయం. మోరల్కి ఎలాంటిది ఆన్లైన్ విసిల్ వాడలేదు. ఆన్లైన్ విసిల్ వాడ్ ఓన్లీ ఫర్ ఇసుక, అది కూడా మన ఇసుక వాడలేదు. తర్వాత గ్రావెల్. ఈ గ్రావెల్ విషయంలో ఇంతకుముందు ఏం జరిగింది అంటే, నాది ఒక పట్ట ల్యాండ్ ఉంది, నేను డైరెక్ట్గా రిటైల్కి అమ్మేవాడిని. రిటైల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అందులో పట్టేదారికి కూడా ఏదో లేనిపోని రేటు వచ్చింది. సో అది కాకుండా మీరు పట్టేదారు ఉన్నారనుకోండి, పెద్ద మనిషి, మీరు రిటైల్ ఎంఆర్ఓకి చెప్తే మనం ఆప్షన్కి పంపాలి మైనింగ్ డిపార్ట్మెంట్. అక్కడ నుంచి మీకు చాలా మంచి రేటు వస్తుంది. అంటే మనం ముప్పలో 3 కోట్ల ఆదాయంతో చేశాము. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మీ పట్ట ల్యాండ్ ఉంది, పట్ట ల్యాండ్ ఎంఆర్ఓకి చెప్తే మేము ఆప్షన్కి పెడతాం, మీకు మంచి రేటు వస్తుంది. ఆ గ్రావెల్ ఏ కాంట్రాక్టర్ అయినా, అది బెంగళూరు నగర్ కాంట్రాక్టర్ అయినా హరినగర్ కాంట్రాక్టర్ అయినా వచ్చి తీసుకోకపోవచ్చు. ఓకే, లాస్ట్ ఇష్యూ మీరు చెప్పలే కానీ నేను చెప్తున్నాను, ఇది కాంట్రాక్టర్ సభ కాదు, ఇది ప్రజలు. లాస్ట్ ఇష్యూ మీరు అట్లే బట్టి ఏం చెప్తున్నాను, నల్ల మట్టి కూడా మన ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో మనం ఫ్రీగా ఇస్తున్నాము, దానికి రికార్డ్ ఉండాలి. అండ్ అది కూడా జస్ట్ రైతుల కోసమే. మీరు వెళ్ళి బ్రిక్ టీలో వాడుతూ ఉంటే మళ్ళీ దానికి 496 ఏదో అమౌంట్ కట్టాలి. ఓకే, బట్ ఇది అంతా మన జిల్లాకి పరిమితి అయి ఉండాలి. మీరు ఇక్కడ నుంచి సస్తా ధరలు తీసుకొని హైదరాబాద్లో అమ్ముతా ఉంటే మరి నేను కలెక్టర్లో ఉండి ఏం చేస్తున్నాను, నేను వేస్ట్ కదా. ఓకే, లాస్ట్లో ఖవాతీనే సభలో బాగా కరెక్ట్ కూడా వేరే బాధ్యతలు ఉన్నాయి. పద్మా గారు చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు మన జిల్లాలో మనం మిషన్ అపరాధిత అనేది ఒక కొత్త స్ఫూర్తితో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. సో మేము ప్రతి ప్రజావాణిలో అంటే ఒక మహిళగా చాలా బాధపడే వాళ్ళం. మేము మా డీడబ్ల్యూ మేడం, డిఎస్డబ్ల్యూ మేడం, మాకు అంత ఐడియా లేదు వాడు మనసులో ఏం నడుస్తుంది. బట్ అంటే కొన్ని అంటే వ్యక్తిగత కేసెస్ అంటే పెళ్లి అయిన తర్వాత అయిపోగానే కఠినం విషయం కావచ్చు, లేదా ఇంకా హింస అంటే మరేళ్ళు హింస విషయంలో చాలా చాలా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా మన సర్వీస్ సెంటర్ అదేవిధంగా పోలీస్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేస్తూ ఈసారి ఇలాంటివి కేసెస్ తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ చేస్తూ
మీకు న్యాయం కలిగే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో మన అదృష్టం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం కూడా ఒక మహిళగా ఉండి మేడమే ముందుకు వచ్చి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. मैं यहाँ पे जितने भी खवातीन मौजूद है उनसे भी यही गुजारिश करूँगी, अगर आप किसी को जानते हैं जो कि अपने घर में किसी भी तरह की दिक्कत का सामना कर रहे हैं, उनको बोलें कि वो आगे आए. कई मरतबा हम देखते हैं कि शौहर छोड़ के चले गए हैं, बच्चों को पालने का पूरा भार आपके ऊपर हो जाता है, पर लेकिन खुदा का खास्ता ऐसी दिक्कत किसी को ना है. अगर आ गई है तो आपको मुझे खवातीनों को ही खवातीनों के लिए खड़ा होना पड़ेगा. ये लोग नहीं होते. हजरात का क्या है, మనమే ఆడవాళ్ళ కోసం నిలబడాలి, వేరే వాళ్ళని ఏమోంది. ఓకే, సో మళ్ళీ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా తక్కువ టైంలో చాలా ఘనంగా ఏర్పాటు చేసిన డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, పోలీస్ శాఖకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము తీసుకోవడం జరుగుతుంది. మేడం మేడం ఏడైనా చేయి